ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ అని చెప్పి ఒక ప్రోగ్రాన్ని చేస్తా ఉంది. నిజంగా ఈ రాష్ట్రం విద్యారంగంలో ఉన్నత శిఖరాలకు వెళ్లాలని, పేద విద్యార్థుల యొక్క స్థితిగతులు మెరుగుపడాలని, ఆంధ్రప్రదేశ్ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు విద్యాపరంగా ముందుకెళ్లాలని ఎంతో కసితో గత ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు మెగా మీట్ అంట. నేను దాన్ని దగా మీట్ అంట. ఎవరిని దగా చేయటానికి? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ్యాప్తిని, విద్యను పొంతలు తొక్కించాలని ఒక గొప్ప ఉద్దేశంతో నాడు నేడు అనే కార్యక్రమం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిలబస్ కానీ, ఐబీ వైపు అడుగులు వేయటం కానీ, లేకపోతే టోఫెల్ కానీ, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్ కానీ, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ ప్యానల్ సిస్టాన్ని కానీ, లేకపోతే 8వ తరగతిలో మరి ట్యాబ్ల పంపిణీ కానీ, అసలు కొత్త విధానం విద్యా కానుక మెనూలో అయితే రోజుకొక ఐటమ్, రోజుకొక టైం టేబుల్ లాగా గోరుముద్దనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పిల్లల యొక్క ఆరోగ్యంతో పాటు చదువులమ్మ తల్లి ఓలలాడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పనిచేస్తే మీరు చెప్పుకోవటానికి ఒక్కటంటే ఒకటి. ఏ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారో వాటన్నిటినీ గాలికి వదిలేశారు, వాటన్నిటినీ తిలోదకాలు ఇచ్చారు. నాడు నేడుకైతే దరిదాపు 12,000 కోట్లకు పైగా వెచ్చించి 45,000కు పైగా స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ రెన్యువేట్ చేస్తే వాటిల్లో కూర్చొని మీరు ఈరోజు తగుదురమ్మ కదా అని చెప్పేసి మీటింగులు పెట్టి పేరెంట్ టీచర్స్ అంట. ఎందుకు పెడతా ఉన్నారు? మీ పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ విద్యను ఆపేశారని చెప్తాక, మీ పిల్లవాళ్లకు సిబిఎస్ఈ సిలబస్ చదవటానికి ఇష్టం లేదు మాకు ఆపేశారని చెప్తానిక, మీ పిల్లవాళ్ళకి ఈరోజు బ్రహ్మాండం వంటి స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు, నేనున్న దాంట్లో కూర్చొని చెప్తాను చదివించండి అని చెప్తాక, బ్రహ్మాండం వంటి టైం టీచర్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో తర్ఫీదు ఇచ్చి గ్లోబల్ సిస్టంలో పిల్లలను చదివించడానికి అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి, నేను ఆపేస్తున్నానని చెప్తానిక దేనికోసం పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఒక్క గోరుముద్దకే దరిదాపు 6,570 కోట్లకు పైగా వెచ్చించి పిల్లలు పరిపుష్టిగా, ఆరోగ్యంగా, క్వాలిటీ ఫుడ్ ఇళ్ల దగ్గర తల్లిదండ్రులు పెట్టిన భోజనం కన్నా స్కూళ్లలో భోజనం బాగుంది, మేము ఇక్కడే తింటామని చెప్పే విధంగా ఒక మనోనిబ్బరం కల్పించే విధంగా పిల్లల ఆరోగ్యవంతులు చేసినటువంటి పరిస్థితి కోసం మీరు పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది పెట్టారని అడుగుతా ఉన్నా. చివరికి ఎంతకెళ్లారంటే టెక్నికల్ గా మీరు పిల్లల్ని పాడు చేయొద్దు, టెక్నికల్ గా ఆ సిస్టంలోకి ఇన్వాల్వ్ అవుద్దని మీరు చెప్తా ఉన్నారంటే ఎంత నిస్సిగ్గుగా ఉందో. 8వ తరగతిలో ట్యాబ్ ఇచ్చి పిల్లలను బ్రహ్మాండంగా తర్ఫీ చేయటానికి వాళ్ళకు వాళ్లే డౌట్స్ ఉన్నా కానీ మరలా నివృత్తి చేసుకోవటానికి ఆస్కారం కలిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేస్తే నువ్వు వద్దని చెప్పడానికి ఈరోజు పేరెంట్ మీటింగ్ పెట్టారని అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు ఎవరిని ఉద్దేశంగా, ఎవరిని మోసం చేయడానికి, ఈ సమాజంలో అణగారినటువంటి పేద పిల్లల యొక్క స్థితిగతులు మార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప కార్యక్రమాలు చేసి రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఒక కలికితురాయిలాగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను పైకి తీసుకొస్తే నిమ్మకు నీరెత్తినట్టు తల్లికి వందనం అన్నారు, ఎటు పోయిందో తెలియదు. ఈరోజు అమ్మఒడి ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే అమ్మఒడిని మీరు తల్లికి వందనం అన్నారు కదా, ఎవరికి ఇచ్చారు డబ్బులు? ఎంత ఇచ్చారు డబ్బులు? మీరు ఈ 3 త్రైమాసికాలలో చూస్తే విద్యా దీవెన కింద దరిదాపు 2,800 కోట్ల రూపాయల బకాయి ఉంది. ఈ రోజుకి మీరు దాని మీద దృష్టి పెట్టాల. వసతి దీవెన కింద దరిదాపు 1,100 కోట్ల రూపాయలు బకాయి ఉంటే దాని గురించి మాట్లాడాల.
వెరసి 3,900 కోట్ల రూపాయలు ఈ 3 త్రైమాసికాల్లో బాకీ ఉంటే దాని గురించి మాట్లాడకుండా మీరు ఈ యొక్క మీట్లు దగా చేయటం కాదా అని అడుగుతా ఉన్నా. దాని మీద ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఈరోజు పేద పిల్లలు చదువుకోవటానికి ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాలని ఒక కసితోనే మీరు ఈ సిస్టాన్ని ప్రక్కదోవ పట్టిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. మీరు ఎప్పుడు అనుకున్నాం ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పారు, కోర్టులకు వెళ్ళారు ఆ రోజు. అప్పుడే మీ ఆలోచనలు బయటపడ్డాయి. ఈ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఇంగ్లీష్ విద్యను మీరు ఈ రాష్ట్రంలో పేద పిల్లలు కుటుంబాలు చదువుకోవటానికి తరతరాలకు మోసం చేయటానికి సిద్ధంగా ముందుకెళ్తా ఉన్నారని చెప్తా ఉన్నా. ఎక్కడన్నా ఉందా ఇంత బ్రహ్మాండం వంటి సిస్టాన్ని? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి సిస్టాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానం తీసుకున్న సిస్టాన్ని ఏ కులంలో ఉన్న పేదవాడైనా, నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఏ కులంలో ఉన్న పేదవాడైనా చదువుకు దూరంగా ఉన్నటువంటి వారు వచ్చి ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని యొక్క తల్లిదండ్రుల ఆశలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతెంతై ఒట్టడింతాయి అనే విధంగా పైకి తీసుకెళ్తే మీరు నీళ్లు చల్లి క్రిందకి తీసుకొచ్చి ఆ కుటుంబాల యొక్క బంగారు భవిష్యత్తు, పిల్లల బంగారు భవిష్యత్తుని నాశనం చేయడానికి ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు అడుగుతా ఉన్నాం. ఇదే కాదు, ఈరోజు చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా చదువుల తల్లి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓలలాడుతూ ఉంటే గ్లోబల్ సిస్టంలో ఏ సిస్టమ్ తీసుకున్నా చదువుకోవటానికి ఎన్ని అవకాశాలను అన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఈరోజు విద్య ఎక్కడికి వెళ్తా ఉందంటే మరలా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తా ఉంది. మరలా మీ వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళు బాగుపడాలన్న ఒక్క ఉద్దేశంతోనే ఈ కులాల యొక్క చదువులను నీరుగారుస్తా ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటే, ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొని వస్తూ ఉంటే, ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో టీచర్స్ చూద్దాం, గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ చూద్దాం, ట్రైన్డ్ టీచర్స్ ఉన్నటువంటి, ట్రైన్డ్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ని అన్ని రకాలుగా తర్ఫీదు ఇచ్చి ఇంగ్లీషు విద్యతో పాటు వాళ్ళ యొక్క జీవితాలను మార్చడానికి అవకాశం కల్పించే విధంగా పిల్లలకు అవకాశాలు కల్పించిన ట్రైన్డ్ టీచర్స్ ఉంటే, మీరు ప్రైవేట్ టీచర్స్లో అన్ట్రైన్డ్ టీచర్స్, అన్క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నటువంటి వారికి వెళ్లాలని దారులు చూపిస్తానికి మీ కుయుక్తులు పన్నుతా ఉన్నారు, మీ కుట్రలు చేస్తా ఉన్నారు. ఈ కుట్రలకు కుయంత్రాలకు తప్పకుండా విద్యా వ్యవస్థ నీరుగారిపోతా ఉంది అని మాత్రం తెలియపరుస్తా ఉన్నా. ఒక ప్రక్క స్కూల్ ఎడ్యుకేషన్, ఇకపోతే కాలేజ్ ఎడ్యుకేషన్కి వెళ్దాం. హైయర్ ఎడ్యుకేషన్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి ఏనాడైనా ఒక వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేస్తే వాళ్ళ టెన్యూర్ 3 years, కంపల్సరీ వైస్ ఛాన్సలర్ ఆ 3 years పొలిటికల్ పార్టీలతో సంబంధం లేకుండా యూజీసీ నిబంధనలకు లోబడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ వైస్ ఛాన్సలర్ అయినా పనిచేయాలి. మీరొచ్చి భయపెట్టి బాపెట్టి 20 మంది వైస్ ఛాన్సలర్ని రిజైన్ చేయించారే. దరిదాపు 6 నెలల కాలం వ్యవధి ఉంది. ఒక్క వైస్ ఛాన్సలర్ అయినా మీరు అపాయింట్ చేశారని అడుగుతా ఉన్నా. ఇన్ఛార్జీలతో నడపటం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్, ఈసీ మీటింగ్ ఆంధ్రప్రదేశ్లో ఏ విశ్వవిద్యాలయంలో పెట్టకపోవటానికి కారణం ఏమిటని అడుగుతా ఉన్నా. మీరు వైస్ ఛాన్సలర్, కొత్త వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ చేసే ముందు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నామినీని అపాయింట్ చేయాలి. ఏ విశ్వవిద్యాలయంలో ఉన్న ఈసీ మెంబర్స్ లో ఒక ఈసీ మెంబర్ని వైస్ ఛాన్సలర్ ఎంపిక కమిటీలో మెంబర్గా అపాయింట్ చేయాలా. ఈ రోజుకి చేయలేదంటే మీ ఆలోచన సరళి ఏమిటి విద్య మీద అడుగుతా ఉన్నా. రిక్రూట్మెంట్ సగా గాలికి వదిలేశారు. క్వాలిఫైడ్ రీసెర్చ్ స్కాలర్స్, పిహెచ్డీలు ఉండి, ఇంటర్నేషనల్ పేపర్స్ ఉండి, రీసెర్చ్ అనుభవం ఉండి ఉన్నటువంటి క్వాలిఫైడ్ టీచర్ ఉన్నటువంటి స్కాలర్స్ రోడ్డును తిరుగుతా ఉన్నారే, వారికి ఎక్కడ మీరు అవకాశం కల్పిస్తలా. రీసెర్చ్ అనేది పోయింది, గాలికి వదిలేశారు. యూజీసీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్
ఆ ప్రాజెక్టుల ద్వారా రీసెర్చ్ చేయాల్సినటువంటి విశ్వవిద్యాలయాల్లో ఏ విశ్వవిద్యాలయంలోనూ సరిగా రీసెర్చ్ చేయించలేని పరిస్థితి మీరు తీసుకొచ్చారంటే కారణం ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యకు ఒక ప్రక్క స్కూల్ ఎడ్యుకేషన్ ని, రెండవ ప్రక్క టెక్నికల్ ఎడ్యుకేషన్ ని, మూడవ ప్రక్క హైయర్ ఎడ్యుకేషన్ ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఉందంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు? వీటన్నిటికీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్లాన్ వైజ్ గా, ప్లాన్ ప్రకారం, ఒక సిస్టమేటిక్ మోడల్లో విద్య మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి విషయాన్ని మీరు ఎలా మర్చిపోతా ఉన్నారు? విద్యారంగం మీద ఆనాడు 72,000 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అంకుఠిత దీక్షతో ఉందో గమనించమని అడుగుతా ఉన్నాం. మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఒక ప్రక్క విద్య చదువుకున్న విద్యార్థుల యొక్క ఆరోగ్యం, వారి వసతులు, అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ దానిని విద్యను డెవలప్ చేసే యంత్రాంగాన్ని తయారు చేయడంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ కానీ, ఆ అడ్మినిస్ట్రేషన్ కానీ, లేకపోతే ఆ విశ్వవిద్యాలయంలో కస్టోడియన్గా ఉన్నటువంటి రిజిస్ట్రార్తో అపాయింట్మెంట్స్ కానీ ఒక ఫేజ్డ్ మేనర్లో లేవని మాత్రం మీకు తెలియపరుస్తా ఉన్నా. దీనిని మానిటర్ చేయడానికి స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఉంది. అది ఎట్టిపోయిందో తెలియదు, దాని యాక్టివిటీస్ ఏందో తెలియదు. ఈ యూనిట్ ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలను మానిటర్ చేయడానికి, విద్యను హైయర్ ఎడ్యుకేషన్ కోఆర్డినేట్ చేయడానికి స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఎలా పనిచేస్తా ఉంది, ఎవరున్నారు, ఎంత నిర్వీర్యంగా ఉంది, దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పని అడుగుతా ఉన్నాం. ఇంత దారుణంగా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని గాలి కుదిరేస్తే వీరంట మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ఎవరి కోసం పెడుతున్నారు, ఎవరిని చేస్తారు దగా అని అడుగుతా ఉన్నా. అందుకనే ఎక్కడైనా కూటమి ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరవాలా. విద్యా వ్యాప్తి కోసం, సమాజంలో ఉన్న అసమానతలు తొలగటానికి, సమాజంలో ఉన్న పేదవారి యొక్క స్థితిగతులు పెరగటానికి, సమాజంలో ఉన్న పేదల యొక్క స్థితిగతులు పెరగాలంటే చదువే ప్రామాణికమని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు మార్పు రావాలా, మార్పు తేవాలా. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో పనిచేసినటువంటి ప్రభుత్వం ఎలా చేసిందో ఆ విధంగా చేయాలని మీకు తెలియపరుస్తా ఉన్నాం. ఇంకా కావాలి అంతకన్నా మంచిగా చేయండి. చేతకాక చేవలేక చేతులెత్తేసినటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి తీరుకి ఇది నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. అందుకని తక్షణమే విద్యా వ్యాప్తి కోసం, విద్యా ఔన్నత్యం కోసం, విద్యార్థుల యొక్క పటుత్వాన్ని పెంచడం కోసం, ఇంగ్లీష్ మీడియాన్ని పుంతలు తొక్కించడం కోసం, విద్యా వరిలో విషవాయువులు లేకుండా చేయటం కోసం, భారతావనిలోనే మెరుగుగా ఆంధ్రదేశాన్ని తీసుకురావటం కోసం అందరినీ కలుపుకొని మంచి ఆలోచనతో విద్య కోసం పనిచేయాలని చెప్పి హితవు పలుకుతూ సెలవు తీసుకుంటా ఉన్నా.